ఈ రోజు నందిగం సురేష్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో నందిగం సురేష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నందిగం సురేష్ రిమాండ్లో ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, ఏ టైంకి కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. అయితే మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ ఇప్పుడు ఒక హత్యాయత్నం కేసులో అతను రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అతను బెయిల్ పిటిషన్ కోరుతూ కూడా ఈ రోజు హైకోర్టులో అతని తరఫున న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ నందిగం సురేష్ కు సంబంధించి కూడా ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి బెయిల్ పిటిషన్ కోసం కూడా ఈ రోజు న్యాయవాదులు కూడా ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నందిగం సురేష్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కూడా రోజు విచారణ చేపట్టబోతుంది. అయితే ఇప్పటికే ఆయన గతంలో కూడా ఒక కేసుకు సంబంధించి కూడా అతను అరెస్ట్ అయ్యి రిమాండ్ కు వచ్చారు. దాని తర్వాత కూడా ఆయన బెయిల్ పైన కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ పోలీసులు ఈ టీడీపీ కార్యకర్తకు సంబంధించి కూడా ఏదైతే ఉందో కేసు దానికి సంబంధించి కూడా అతని పైన కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. దాని తర్వాత కూడా ఇప్పుడు అతను ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. అయితే అతనుకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరుతూ కూడా ఈ రోజు అతని తరఫున న్యాయవాదులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి హైకోర్టు ఈ రోజు ఆ పిటిషన్ విచారణ చేపట్టబోతుంది. మరి హైకోర్టు పిటిషన్ లో మరి నందిగం సురేష్ కు అతనికి బెయిల్ వస్తుందా లేకపోతే బెయిల్ మళ్ళీ విచారణ వాయిదా వేస్తుందా కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.